వెల్కమ్ టు ఈజీ సొల్యూషన్స్. టుడే టాపిక్ వచ్చేసి మనం బేసిక్ డ్రాయింగ్ స్టడీలో చూసుకున్నాం. ఓకే. ఇంతకుముందు నేను డ్రాయింగ్ స్టడీ గురించి చెప్పాను. అది కన్నడ, హిందీ అలా లాంగ్వేజెస్ చెప్పాను. కానీ స్టార్టింగ్ నుంచి నేను ఇది వచ్చేసి నేను తెలుగులో ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, తెలుగు ఆడియన్స్ ఎక్కడున్నా కూడా మనం చూస్తారని నా యొక్క అంచనా. ఓకే. ప్లీజ్ ఎనీవన్ విజిటింగ్ న్యూ టు దిస్ ఛానల్, subscribe and share and like. You will get definitely good knowledge about this part. Okay. If you have any doubts, please let me comment. I will be explain in next video with you with based of your comment. ఓకేనా. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదొక డ్రాయింగ్, బేసిక్ డ్రాయింగ్. ఇందులో ఏమేమి వస్తాయి అనేది మనము ఎండ్ టు ఎండ్ ఒక డ్రాయింగ్ షీట్లో ఏమేమి ఉంటాయని జస్ట్ చెక్ చేసుకుందాం, ఏమేమి చూడాలి అని. ఓకే. సో మనకి ముందుగా ఇది బార్డర్, ఇది అవుటర్ లైన్ వచ్చేసి బార్డర్ లైన్ అన్నమాట. ఈ బార్డర్ లోపలనే మనకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాయింగ్ నంబర్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ డ్రాయింగ్ నంబర్ అనేది మనము చూడవచ్చు. ఇది టైటిల్ బ్లాక్లో. ఓకే. ఇక్కడ ఉండేదంతా టైటిల్ బ్లాక్లో ఇక్కడ డ్రాయింగ్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాన్ బై ఎవరైనా ఉంటుంది. ఇక్కడ ఎవరు డ్రా చేశారు ఈ డ్రాయింగ్, వాళ్ళ నేమ్ వస్తుంది. నెక్స్ట్ చెక్డ్ బై అనేది ఉంటుంది. సో వాళ్ళు డ్రా చేసిన తర్వాత ఒక చెక్ చేయడానికి ఒక అథారిటీ పర్సన్ వాళ్ళు చెక్డ్ బై వాళ్ళ నేమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్రొజెక్షన్ సిస్టమ్. దట్ మీన్స్ ఈ డ్రాయింగ్ ఏ ప్రొజెక్షన్లో ఉంది, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షనా లేదా థర్డ్ యాంగిల్ ప్రొజెక్షనా అన్నది మనము చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇదొక ఫ్రంట్ వి, ఇదొక సైడ్ వి. నెక్స్ట్ వీస్కి వచ్చేద్దాం. ఇది టైటిల్ బాక్స్. ఇజ్ ఇట్ ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇదొక ఫ్రంట్ వ్యూ ఉంటుంది, ఇదొక సైడ్ వ్యూ. జస్ట్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఇలా చేసాం మనం. ముందుగా నెక్స్ట్ మనకి ఈ డ్రాయింగ్లో డేటమ్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలి. ఇది జస్ట్ బేసిక్ డ్రాయింగ్ కాబట్టి ఒక సింగిల్ డేటమ్, ప్రైమరీ డేటమ్ మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. డేటమ్ ఏ. ఓకే. నెక్స్ట్ జియోమెట్రికల్ టాలరెన్సెస్, జీడిఎన్టీ సిక్ ఎక్కడ ఉన్నాయని మనం చెక్ చేయాలి. జీడిఎన్టీ రన్ అవుట్ ఉంది, సర్క్యులారిటీ ఉంది, అండ్ స్ట్రైట్నెస్ ఉంది, విత్ ప్యారలిజం. సో మనకి చూడండి ఇది టైటిల్ బ్లాక్స్, ఇవన్నీ సింగులర్ ఫేసెస్. దిస్ డైమెన్షన్ జీడిఎన్టీ సింబల్కి మనకి డేటమ్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు. డేటమ్ రిక్వైర్మెంట్ ఉన్నది ఇది ఇక్కడ ఉంది చూడండి, ప్యారలిజం విత్ రెఫరెన్స్ 0.04 విత్ రెఫరెన్స్ ఆఫ్ డేటమ్ ఏ. అంటే ఈ ఫేస్ నుంచి ఈ ఫేస్ మనకి విత్ ఇన్ 0.04లో ఉండాలి అని మీనింగ్. ఓకే. ఈ జీడిఎన్టీ సింబల్స్ గురించి ఇంకా డీప్గా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఇచ్చారంటే మనకి టాలరెన్సెస్ అంటాం. ఓకే. ఇది బైలేటరల్ టాలరెన్సెస్, ఇక్కడ లిమిట్ టాలరెన్సెస్ అనే మాదిరిగా 2 టైప్స్లో ఇచ్చేసినారు ఇక్కడ. ఓకేనా. టాలరెన్సెస్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నోట్స్, డ్రిల్ 4 హోల్స్ డయామీటర్ 10. అంటే ఇక్కడ ఉంది కదా 4 హోల్స్, ఇక్కడ నోట్స్లో ఇక్కడ ఇలాగే ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ కటింగ్ ప్లేన్ సెక్షన్ ఎక్స్ఎక్స్. సో ఈ ఎక్స్ఎక్స్ ఇలా కట్ చేసి ఇలా డ్రా చేసి ఇలా ఎక్స్ పెట్టారంటే కట్ సెక్షన్ వ్యూ అని మీనింగ్. దీన్ని కట్ చేసి సెక్షన్ వ్యూ లాగా చూపించుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకి ఇలా డ్రా చేసి చూడండి, దీన్ని సెంటర్ లైన్ అంటాం. ఓకేనా. ఇది వచ్చేసి మనకి సెంటర్ యాక్సిస్ లైన్. ఈ యాక్సిస్ బేస్ పైననే ఇవి కూడా ఉంటుంది. అలైన్మెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇది పైన కిందన, ఇలా కిందన పైన అలా ఉండవు. ఓకే. ఇలా కట్ చేసినారు కాబట్టి దీన్ని హ్యాచింగ్ లైన్, హ్యాచింగ్ అంటే ఇది కట్ సెక్షన్, ఫుల్ వ్యూ కాదు, హాఫ్ వ్యూ మాత్రమే, హాఫ్ కట్ చేసిండే వ్యూ మాత్రమే ఇది అని మీనింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఫినిష్ అని ఇచ్చేసి సింబల్ ఇచ్చారనుకో దీన్ని సర్ఫేస్ ఫినిష్ అంటాం. ఓకేనా. ఇది సర్ఫేస్ ఫినిష్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా let me comment, I will be explain. Okay. Thank you. Thanks for watching.